హాయ్ ఫ్రెండ్స్. మనం చాలామందిని ఏం చేస్తూ ఉంటాం, ఒక అమ్మాయిని ప్రేమించడం కంటే ఆ ప్రేమిస్తున్న విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పడమే చాలా కష్టమైన పనిగా భావిస్తుంటాం కదా. ఎందుకంటే ప్రేమించడం ఈజీగానే ఉంటుందేమో కానీ ఆ ప్రేమిస్తున్న విషయాన్ని ఆ అమ్మాయికి తెలియజేయాలంటే మాత్రం తల ప్రాణం తోకకొస్తుంది. మరి దీనికి కారణం ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తి అంటే మనం ప్రేమిస్తున్న ఆ అమ్మాయి మన లవ్ను యాక్సెప్ట్ చేస్తే పర్లేదు, ఓకే, లవ్ సక్సెస్ వస్తుంది. కానీ ఒకవేళ తను కాదంటే అక్కడ పరిస్థితి ఏంటి? అప్పటిదాకా ఆమెతో ఉన్న ఆ పరిచయము, స్నేహం, మంచితనం ఇవన్నీ బెడిసి కొట్టి కొన్నిసార్లు శత్రుత్వానికి కూడా దారితీస్తాయి కదా. ఇది చాలా ప్రమాదం. దీన్ని ఏ అబ్బాయి కూడా అంగీకరించలేడు. అందుకే ప్రేమించడం కన్నా ప్రేమిస్తున్న విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పడానికే మనం చాలా కష్టపడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఆ విషయాన్ని ఎలా చెప్పాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ, రకరకాల ఐడియాలు, ప్లాన్లు వేస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే సక్సెస్ వస్తుందా, ఫెయిల్ అవుతుందా అనేది తెలియక చాలామంది తమలో తామే మదన పడుతూ ఉంటారు. సినిమాలలో అయితే లవ్ ప్రపోజ్ చేస్తే సక్సెస్ వస్తుంది, చేస్తారు. లవ్ ప్రపోజ్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళకు నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, నచ్చకపోతే సున్నితంగా నో అని చెప్తారు. కానీ నిజ జీవితం వేరు. నిజ జీవితంలో మనం లవ్ ప్రపోజ్ చేస్తే ఆ వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది లవ్గా మారుతుంది. కానీ తిరస్కరిస్తే కొన్నిసార్లు అది శత్రుత్వానికి కూడా దారితీస్తుంది, వ్యతిరేకతకు దారితీస్తుంది. మనల్ని తప్పుగా కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్థితి అనేది చాలామందికి ఎప్పుడో ఒకసారి జీవితంలో వచ్చే ఉంటుంది. ఇలాంటప్పుడు మీ మనసులో ఉన్న ఆ ఇష్టాన్ని, ప్రేమను ఎలా తెలియచేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మీరు ఇష్టపడుతున్న ఆ వ్యక్తి గురించిన ఆలోచనలు, అభిరుచులు, అలవాట్లు ఏమిటి? అవి ఎలా ఉంటాయి? వాటి గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోండి. వారిని గమనిస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది అవి ఏమిటి అనేది. ఇందుకు గాను మీరు వాళ్ళతో తరచూ మాట్లాడుతూ ఉండండి. మాటలు కలపడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళతో మాటలు కలపండి, మాట్లాడుతూ ఉండండి. అలా మాట్లాడుతున్న క్రమంలో వాళ్లకు వ్యక్తిగతంగా కానీ, వృత్తిపరంగా కానీ ఏదైనా సహాయం కనుక వాళ్ళకు అవసరమైతే అది మీకు చేయగలిగితే మీరు వారికి చేసి పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ పట్ల వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. అలాగే మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోగలుగుతారు చక్కగా. అలాగే ఒక వ్యక్తికి అంటే మీరు ప్రేమిస్తున్న అమ్మాయికి దగ్గర కావాలంటే ఓ సులభమైన మార్గం ఉంది. అది ఏమిటంటే వాళ్ళతో కలిసి మీరు ఏవైనా ఆటలు ఆడాలి. ఆటలలో వాళ్ళతో కలిసి పాల్గొనాలి. మరి ఈ సమయంలో మీరు ఏం చేయాలి? మీ మనసుకు నచ్చిన ఆ అమ్మాయి ఏ ఆటను ఇష్టపడుతూ ఉంటుందో అది మీరు తెలుసుకోవాలి. వాటిలో నుంచి మీకు కూడా ఏ ఆటకు ఎక్కువగా ప్రావీణ్యం అనేది ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళని ఆ ఆట ఆడడానికి మీరు ఆహ్వానించండి. అప్పుడు మీకు వాళ్ళకు మధ్య ఒక మంచి స్నేహం అనేది ఏర్పడుతుంది. అయితే మీరు వారితో బంధంలో ఉన్నప్పుడు, స్నేహంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే ఏ బంధమైనా సరే నిజాయితీ అనేది లేనప్పుడు అది ఎంత గొప్ప బంధమైనా సరే నిలబడదు. కాబట్టి మీరు మీ మనసుకు నచ్చిన వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కేవలం నిజాలు మాత్రమే మాట్లాడండి. నిజాలు మాత్రమే మాట్లాడండి. నిజాయితీగా ఉండండి. ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో కనుక వాళ్ళకు మీరు అబద్ధం కనుక చెప్పి ఉంటే తగిన సమయం చూసుకొని మళ్ళీ నిజాన్ని చెప్పండి. దీనివల్ల అవతలి వ్యక్తికి మీపై ఉండే నమ్మకం, గౌరవం పెరుగుతుంది. ఎదుటి వ్యక్తిని త్వరగా ఆకట్టుకోవాలి అంటే మీరు వారితో హాస్య చతురతతో మాట్లాడటం అనేది చాలా మంచి సులువైన పద్ధతి. ఎందుకంటే నవ్వుతూ నవ్విస్తూ ఉండే వ్యక్తిని ఎవ్వరూ దూరం చేసుకోరు. అలానే మాట్లాడే ప్రతి విషయంలో
ఎదుటివారిని నవ్వించాలి అని కాకుండా సందర్భానికి తగిన విధంగా మీరు జోక్స్ చేయగలిగితే చాలు. ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తికి మీతో మాట్లాడాలి అనే ఒక ఆసక్తి అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే మీరు ప్రేమిస్తున్న ఆ వ్యక్తి యొక్క పుట్టిన తేదీని తెలుసుకోవడం ఏమంత పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఆ తర్వాత వాళ్ళ బర్త్డే రోజు మీరు వాళ్ళను అభినందిస్తూ వాళ్ళకు తగిన ఒక మంచి గిఫ్ట్ ఇస్తూ వాళ్ళను సర్ప్రైజ్ చేయండి. అయితే మీరు ఇచ్చే ఆ బహుమతి ఏదో వేలల్లో లక్షల్లో ఖరీదైనది కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక తీయని చాక్లెట్ లేదా గ్రీటింగ్ కార్డ్, లేకపోతే ఒక ఫ్లవర్ బొకే, ఇలా ఏదైనా సరే అందులో మీ ప్రేమ వ్యక్తం అయ్యేలా చూసుకోండి. ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు వాళ్ళను ప్రశంసించడం అనేది ఒక మంచి గొప్ప గుణం. ఇలా చేయడం వల్ల మీ మాటలు ఆ వ్యక్తికి ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా మీపై ఇష్టాన్ని గౌరవాన్ని పెంచుతాయి. కాబట్టి మీరు ప్రేమిస్తున్న వ్యక్తి ఏదైనా మంచి పని చేసినప్పుడు లేదా ఏదైనా పనిలో విజయం సాధించినప్పుడు వాళ్ళని తప్పకుండా ప్రశంసించండి. దీనివల్ల వాళ్ళ యొక్క శ్రమను మీరు గుర్తిస్తూ ఉన్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. మనం చరిత్రను తీసుకుంటే ఎంత గొప్ప ప్రేమికులైనా ముందుగా వాళ్ళు స్నేహితులుగా వాళ్ళ పరిచయాన్ని పెంచుకున్న వాళ్ళే. అందుకే ముందుగా మీరు ఇష్టపడుతున్న ఆ అమ్మాయితో స్నేహం చేయండి. వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఒకరి మనస్తత్వం గురించి మరొకరికి స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా స్నేహం చేయడం వల్ల సాధారణంగా ఇద్దరి మధ్య ఉండే మొహమాటం, బిడియం, సిగ్గు లాంటివి తొలగిపోతాయి. మనసులో భావాలను ధైర్యంగా చెప్పగలిగే అవకాశం ఏర్పడుతుంది. రెండు మనసులు కలవాలంటే ముందుగా వాళ్ళ అభిరుచులు కలవాలి. అందుకే మీరు ప్రేమిస్తున్న ఆ అమ్మాయితో తరచూ మీ ఇష్టాయిష్టాలు, మీ అభిరుచులు అనేవి పంచుకుంటూ ఉండండి. మీరు తరచూ వెళ్ళే ప్రదేశాలకు వారిని కూడా మీతో తీసుకుని వెళ్ళండి. ఇది కాకుండా మీ కెరీర్ ప్లాన్స్, మీకు నచ్చే పుస్తకాలు, వంటకాలు, సినిమాలు మొదలైన విషయాల గురించి వాళ్ళతో పంచుకోండి. అవతలి వ్యక్తికి కూడా మీకున్న ఆలోచనలే ఉంటే మీ బంధం బలపడడం ఖాయం. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిన వ్యక్తికి మీ ప్రేమను ఎలా తెలియచేయాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.